అంచనా వేస్తామో అది గిట్ట మనకు తెలిసి ఉండాలి అని అంటది. అనగానే అప్పుడు శ్రీజ దమ్ము వచ్చేసి నాకు తెలుసు అన్నట్లు తను ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇవ్వగానే మా బిందు గారు అంటారు, ఏం తెలుసు నీకు చెప్పు అని అంటుంది. అనగానే అదే వెయిట్ అనేది అంచనా వేయాలి అంటే వెజిటేబుల్స్ కానీ ఇలా వెయిట్ చూడడం అదే అని అంటుంది. అనగానే అప్పుడే మన నవదీప్ గారు అంటారు, అయితే మీరే ఆడుకొని మీకే తెలుస్తాను అంటాడు. షిప్ కోసం కొన్ని టాస్క్ అనేది కనెక్ట్ చేస్తారు. ఆ కొన్ని టాస్క్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసి మరమలాడ్ టాస్క్. ఆ మరమలాడ్ టాస్క్లో 210 గ్రామ్స్ అనేది మన శ్రీజ గారు దగ్గరలో అంచనా వేసి తను 250 గ్రామ్స్ అనేది చేస్తుంది. అందరూ 110 అలానే చేస్తారు. తిను వచ్చేసి ఇంత చేస్తుంది. ఇంత చేస్తే తిను టీమ్ లీడర్ అనేది అవుతుంది. తిను టీంలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రియా గారు ఉంటారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి చెరుకుగడ్డల టాస్క్. ఎవరైతే చెరుకుగడ్డ పొడుగు ఉంటుందో వాళ్ళే ఆ టీం లీడర్ అవుతారు. అయితే అలా అందరు చిన్న చిన్న చెరుకుగడ్డలు తీసుకుంటే మన షాకిబ్ గారు పెద్ద చెరుకుగడ్డలు తీసుకుంటే అలా తను లీడర్ అవుతారు. తన టీంలో వచ్చేసి వాళ్ళు కౌంట్ చేయాలి ఎన్ని స్ట్రాస్ ఉన్నాయి దాంట్లో అని. అలా కౌంట్ చేసి దాని దగ్గరకు ఎవరు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అలా హరీష్ గారు నాగ గారు ఉంటారు. వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. అయితే కాంప్రమైజ్ అనేది అవ్వడు హరీష్ గారు. అయితే అతనే లీడర్ అయిపోయి తను సెలెక్ట్ చేసుకుంటారు కొందరిని. తన టీం మెంబర్స్ ఎవరు అంటే కల్కి గారు, ప్రసన్న గారు. వీళ్ళ టాస్క్ పొటాటో టాస్క్. ఆ పొటాటోస్ అనేది వెయిట్ చూసి ఎవరైతే అంటే ఆ పొటాటోకి దగ్గర ఎవరు ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ టాస్క్లో వచ్చేసి మనకు శ్వేత గారు గెలుస్తారు. శ్వేత గారి టీంలో నాగ్ గారు ఉంటారు. నెక్స్ట్ టాస్క్ మిగిలిపోయింది వచ్చేసి శ్రేయ, దాలియా ఇంకా మనీష్ గారు ఉంటారు. వాళ్ళిద్దరిలో ఆర్గ్యుమెంట్ అనేది జరిగితే శ్రేయ అనేది లీడర్ అవుతుంది. ఈ టాస్క్ వచ్చేసి బెలూన్ టాస్క్ అండి. ఆ బెలూన్ టాస్క్లో అన్ని బెలూన్స్ ఉంటాయి. దాని మధ్యలో రాడ్స్ అనేది పెడతారు. ఒక బ్లాక్ అనే బెలూన్ ఉంటుంది. ఆ బెలూన్ని మనం కింద వేస్తే అది 4 లేయర్స్ అనేది ఉంటాయి. ఆ 4 లేయర్స్లో ఎవరైతే లేయర్గా ఉంటుంది. అయితే ఫస్ట్ లేయర్ ఆ బ్లాక్ బాల్ అనేది కింద పడిపోతే వాళ్ళు టీం నుంచి అవుట్. ఫస్ట్ టీం వచ్చి శ్వేత టీం అనేది అవుట్ అవుతుంది. నెక్స్ట్ టీం ఏమో హరీష్ గారి టీం అవుట్ అవుతుంది. థర్డ్ వచ్చేసి మన దమ్ము శ్రీజ టీం అనేది అవుట్ అవుతుంది. లాస్ట్ టీం ఉంటుంది, ఇద్దరు ఆడతారనమాట. దాంట్లో శ్రేయ టీం ఇంకా షాకేబ్ టీం అనేది ఉంటుంది. బాగా ఆడతారు వాళ్ళు. తను పొట్టిగా అయినా కానీ చాలా స్ట్రాటజీగా చాలా బాగా ఆడింది పాపం. లాస్ట్ తర్వాత తను ఏడుస్తుంది. వాళ్ళందరూ మీరు ఇద్దరు ఎల్లో కార్డ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నువ్వు గెలిపించినావు, యు ఆర్ గ్రేట్ అని చెప్పగానే తను ఎమోషనల్ అవుతుంది. తర్వాత వెళ్ళి కూర్చుంటుంటారు. తర్వాత మీ టీంలో ఎవరు ఓట్ అప్పీల్ ఎవరు చేసుకోవాలంటే తాళియాకి ఇచ్చేస్తుంటాను. తర్వాత వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అంటే శ్రేయ బెస్ట్ పర్ఫార్మర్ ఇచ్చేసి తనకు ఓట్ అప్పీల్ ఇస్తారు.